తెలంగాణ రాష్ట్రంని చైనా +1 స్ట్రాటజీగా మార్చాలి అనేటువంటి ఎజెండాతో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో చైనా +1 స్ట్రాటజీకి చైనా +1 స్ట్రాటజీ అంటే ఏంటి అంటే ఇటీవల కూడా దానికి సంబంధించి న్యూస్లో ఉంది అంశం. ఈ అంశం ఏంటి అంటే తెలంగాణ +1 స్ట్రాటజీ అంటే ఏంటి అంటే ఏ దేశం అంటే చైనా దేశంలో ఏ కంపెనీ అయినా కూడా పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ లేకపోతే, లేదా అక్కడ ఆల్రెడీ పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఆ దేశంలో వ్యాపారం చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోతే వాటికి ఆల్టర్నేటివ్గా ఇండియా కనిపించాలి, ఇండియాలో తెలంగాణ కనిపించాలి అనేటువంటి నినాదమే ఇక చైనా +1 మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీ అనమాట. సో తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాష్ట్రం భారతదేశంలోనే ముందుగా అంటే ఇన్వెస్ట్మెంట్ని గ్రాప్ చేసే విధంగా ముందుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. సింపుల్ చెప్పాలి అంటే చైనాలో పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా దేశంలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు వెంటనే తెలంగాణ రాష్ట్రం వారి మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. అవే విధంగా చేసేటువంటి పాలసీలనే వి కాల్ ఇట్ యాజ్ చైనా +1 స్ట్రాటజీ అంటూ ఉంటాం. సో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఇక దాంతోపాటు ఆ ఆస్పెక్ట్లోనే మనం భారత ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏఐ సిటీని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఆ కాన్సెప్ట్లోనే అంటే లైక్ చైనాలో ఉన్నటువంటి యొక్క బెస్ట్ ఫెసిలిటీస్ కంటే అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ భారత్ సిటీలో ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీలో డెవలప్ చేయబోతూ ఉన్నాం. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫైనల్గా దానికి సంబంధించి ఇక అన్ని విధాలుగా కూడా ఈ పాలసీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క స్కీమ్స్ కానీ, పాలసీస్ కానీ, గైడ్లైన్స్ కానీ, చట్టాలు కానీ, స్టాట్యూటరీ యాక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బిజినెస్ చేసే వాళ్ళకు అనుకూలంగా ఉండాలనేటువంటి ఉద్దేశం. దాంతోపాటు బిజినెస్ చేయడానికి వచ్చే వాళ్ళకి ఆ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ని ఇక్కడనే ప్రాపర్ ఎంప్లాయీస్ని స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ని స్కిల్డ్ మ్యాన్ పవర్ని అందించేటువంటి లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. సో ఆ అంశాలన్నీ కూడా ఈ యొక్క తెలంగాణ రైజింగ్ సమిట్ 2025 వేదికగా స్పష్టం చేయటం జరిగింది.